జై భీమ్ అందరికీ జై భీమ్ తిరుపతికి ఉన్నటువంటి ప్రధాన వార్త. అలానే పాస్టర్లను చంపుతున్నారు, క్రైస్తవ సంఘాలను కూల్చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ వార్త చెప్తానంటే, ఒక పక్కన దేశం మత కల్లోలతోని భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నేను ఎప్పుడైతే SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగిందో, ఆ కేసు తర్వాత చాలామంది అల్లరి ముఖాలు ఇలా క్రైస్తవ సమాజం గురించి మాట్లాడడం బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరికీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, వాళ్ళ ఐడీలు, వారు ఏ మత కల్లోలు సృష్టించడం కోసం మాట్లాడుతున్నారు, ఇవాళ ఉన్నటువంటి కోర్టు డైరెక్షన్లో ఉన్నప్పటికీ చర్చిల ధ్వంసం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేసేటువంటి అధికారులు, మత కల్లాలను ప్రేరేపించేటువంటి కొంతమంది నాయకులు, ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మాట్లాడడం తక్కువ చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అందరూ సమానత్వం కోరుకునేటువంటి నేపథ్యం భారత రాజ్యాంగం అందరికీ కల్పించింది. అందరికీ స్వేచ్ఛను, సమానత్వాన్ని, సమృద్ధాన్ని అన్నీ కల్పించింది. భారత రాజ్యాంగం అందరికీ ఒకే మాట, ఒకే బాట, అందరికీ ఒకే విధంగా చెప్తుంది. కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ రాజకీయాల కోసము మతాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా క్రైస్తవ సమాజం మీద విషయం కక్కుతున్నటువంటి చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి చనిపోయి రెండు నెలల దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు దాని మీద ఉన్నటువంటి అనుమానాలను ఇప్పటికీ కూడా చెప్పలేకపోయారంటే ఎంత భయంకరమైనటువంటి కుట్రలో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. మన కర్నూలులో చూసినట్టయితే ఒక చర్చి మీద సుమారుగా 150 మంది, 300 మంది పోలీసులు, 150 నుంచి 300 మంది పోలీసులు మూకుమ్మడిగా ధ్వంసం చేయాలని 144 సెక్షన్ అమల్లో తీసుకొని, అది 2016లో కొన్నప్పటికీ ఆ ల్యాండ్ కొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చర్చిని డెవలప్ చేసుకొని చర్చి కట్టుకొని అనేక మందికి వాళ్ళకున్నటువంటి వెసులుబాటును బైబిల్ను అనుసరించి వాళ్ళు ప్రచారం చేసుకునేటువంటి నేపథ్యం ఉంటే, ఆ సొంత స్థలంలో కొద్దిమంది కావాలని కుట్రపూరితంగా ఆ చర్చిని ఎట్లయినా డిమాలిషన్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం, పొలిటికల్ లీడర్లందరూ కూడా ఒకటై కోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి విధ్వంసం చేయాలని కుట్ర కుతంత్రాలు వేసారు. ఏ అయితే మనం మార్నింగ్ లైవ్ చదివేటువంటి వీడియో ఏవైతున్నాయో ఆ వీడియోలు ఆ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గడం జరిగింది. ఉన్నతాధికారులు వెనక్కి తగ్గి ఆ సమయంలో కూల్చేసే అనేటువంటి ఆలోచనను విరమించుకొని వాళ్ళందరూ వెనక్కి తగ్గడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఇవాళ ఉన్నటువంటి మత కల్లోలు సృష్టించడానికి, ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు హైప్ పెంచుకోవడం కోసం, ఇవాళ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా జనాన్ని డైవర్షన్ చేసి ఆ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడానికి ఇవన్నీ ఒక ఎత్తుగడ్డనే. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సమస్యను ఆ డైవర్షన్ పాలిటిక్స్లో ఇవాళ ఒక పొలిటికల్ లీడర్ మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని తిప్పికొట్టడానికి కోసము ఇంకోళ్ళు మాట్లాడుతూ అంటారు.
అదే తరహాలో అదే డైవర్షన్ చేయడానికి, ఆ వ్యవస్థను పక్కదో పట్టించడానికి ఇంకో టాపిక్ తీసుకొని దాని మీద తెరపై తీసుకొస్తారు. ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి పాస్టర్లను కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి పాస్టర్లను కూడా 30 కోట్ల రూపాయలు వాళ్ళకు గౌరవ వేతనం కింద కూడా ఇవ్వడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఇవాళ ఉన్నటువంటి అందరూ సమానమే, అందరూ భారత రాజ్యాంగానికి లోబడే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మతం గురించి ఇంకో మతాన్ని భయంకరంగా కించపరిచి, భయంకరంగా అవహేళన, భయంకరంగా అవమానం చేస్తుంటే, ఏ అయితే మత ప్రచారకులు ఉన్నారో, ఎవరైతే పెద్దలని చెప్పుకునేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టికి ఈ సమస్య పరిష్కరించేటువంటి మార్గం లేదా? తెలుగు రాష్ట్రాల్లో మణిపూర్ లాగా మండిపోవాలా తెలుగు రాష్ట్రం? మత కల్లోలకి మణిపూర్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మత కల్లోలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి రాజకీయం ఏ విధంగా అయితే చేస్తున్నారో, అదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత కల్లోలు సృష్టించి రాజకీయం చేసేటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి పరిస్థితిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవంతటికి దేనికి అన్ని కారణం అంటే ఎలక్షన్స్ స్టంట్ ఏం లేదు ఇప్పుడు. కానీ ఇవాళ ఉన్నటువంటి మతం పేరు చెప్తేనే జనానికి తొందరగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మతం గురించి మాట్లాడితేనే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మతం గురించి మాట్లాడితేనే వాళ్ళ ఓటర్లు వాళ్ళను ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మతం గురించి మాట్లాడితేనే వాడికి లబ్ధి ఉంటుంది. మతం గురించి మాట్లాడితేనే వానికి ఉపాధి ఉంటుంది. ఇవన్నీ దేనికోసం అంటే మత కల్లోలు సృష్టించడం కోసం. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకపోతే రాజకీయంగా వాళ్ళ ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మీద, ముస్లిం సమాజం మీద, ఈ రెండు సమాజం మీద ఎప్పటికీ కూడా విషం కక్కుతూనే ఉంటారు. ఇలా ఉగ్రవాద సంస్థలు మన మీద దాడి చేసినప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు నిజంగా దొంగలని మనం అన్నాము. పాకిస్తాన్ వాళ్ళు నిజంగా ఎప్పటికీ దొంగలు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రవాదులని మనం ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు దొంగలని మనం చెప్పినప్పటికీ మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు కదా. భారతదేశంలో ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింలు, మన ఊరు పక్కన, మన ఇంట్లో, మన ఊరు పక్కన మన దోస్తుగా ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కాదు కదా. మరి వాళ్ళని కూడా మనం పాకిస్తాన్తో పోల్చి వాళ్ళని కూడా అవమానం చేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ మత కల్లోలం, ఇవన్నీ మతాన్ని అడ్డం పెట్టుకొని విష ప్రయోగాలు చేయడమే. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో క్రైస్తవ సమాజం మీద ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిలో ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు ఇస్తున్నారు. ఒక పక్కన కుల రాజకీయాలు చేస్తుంటారు. కులాల మధ్య అంటరానితనాన్ని, కులాల మధ్య అవహేళన, కులాల మధ్య భయంకరమైనటువంటి వివక్షత, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే మనం మనుషులుగా ఉన్నటువంటి మనం మాత్రం ఏర్పాటు చేసుకున్నాం.